యో అందరూ ఓ తూరి రండి. పుష్ప ఎలా ఉందని మాట్లాడుకుందాం. ఏంటి బిక్కు బిక్కుమని అలా చూస్తున్నారా? ఇంకా మొదలెట్లేదనా? అదేనబ్బా, అది చేసేయండి చెప్తా. ఏమి చేయాలరా అంటారా? అదేనబ్బా, నేను చెప్పేది నచ్చిందని ఓ తూరి ఆ లైక్ బటన్ కిసిక్కుమని నొక్కేయండి. అలానే ఇంతలా వివరంగా మంచి మాటలతో చెప్తున్నందుకు అది కూడా చేసేయండి. ఏంది ఇది కూడా నా చేత వివరంగా చెప్పాలా ఏంది? భలే దొరికారబ్బా మీరా. ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఆ ఇప్పుడు విశ్లేషణలో పోతే ఏమి చెప్పాలి ఏమని చెప్పాలి. చూస్తే ఐమాక్స్లోనే చూడాలని సాయంత్రం 7 గంటల ఆట వరకు వేచి చూడాల్సి వచ్చిందబ్బా. మా ఊర్లో మొదటి ఆట 11:30కే పడింది. ముందు రోజు వరకు బాగానే ఉండింది, కానీ విడుదల రోజు ఉదయం నుంచి నన్ను నేను తిట్టుకుంటూ ఉన్నా, ఎందుకు అలా చేశానని. సర్లే, దబా దబా అని బండేసుకుని దాదాపు 45 మైళ్ళు 50 నిమిషాలు తోలుకొని వెళ్ళా. కానీ 3 గంటలు పట్టినట్టు అనిపించిందబ్బా. మంచిగా పాప్కార్న్ డైట్ కోక్ తెచ్చుకొని దాదాపు నిండిపోయిన హాల్లో ఎదురు చూస్తున్నా. అప్పుడు మొదలైంది ఆట. మన రాజమౌళి గారు ఈ అధ్యాయంలో పుష్ప ఆవిష్కరణ, అదేనండి ఇంట్రొడక్షన్ గురించి ప్రీ రిలీజ్ వేదిక మీద గొప్పగా చెప్పేసరికి మరీ ఎక్కువ ఆలోచించిల్లా మనం. మంచిగా ఉన్నా ఏందిరా ఇదే, అంత చెప్పారు ఆయన, అంత లేదే అనిపించింది. ఆడ నుంచి నేను తేరుకునే లోపల ఏందే, ఒక పోలీస్ స్టేషన్ సన్నివేశంలో ఏదో చేసేద్దామని ఏదో చేసేసి కొంచెం భావోద్వేగ భంగం అయితే కలిగిందనుకో. ఏంద్రో ఇది మన సుకుమార్ గారి చిత్రమేనా అనుకునే లోపు ఆయన అస్త్రాన్ని వాడేసిల్లా. సిగ్గేస్తుందబ్బా నాకు తలుచుకుంటేనే. రష్మిక గారి శ్రీవల్లి పాత్రతో మంత్రముగ్ధుల్ని చేసేసిల్లా మనల్ని. దాంతో ఎప్పుడు లీనమైపోయామో తెలియకుండానే కథనంలో పూర్తిగా మునిగిపోలా. శ్రీవల్లి మొరటోడు పుష్ప ఆలుమగలైపోయారు కదా. వారి మధ్య అనుబంధం గురించి పెద్దగా చూపేందుకు ఏముంటుందిలే అనుకునేరు. ఓరోరిని పాసుగాల ఏమి చూపించాడు సుకుమారా. లెక్కలు చెప్పే పంతులు మామూలుడు కాదు రోయ్. అక్కడ మాత్రం పుష్ప కన్నా శ్రీవల్లే తగ్గేదేలే అని సెలరేగిపోలా. అవాక్కయ్యే వాళ్ళు అవుతారు. కొంచెం గుండె నిబ్బరం చేసుకోండి ఏమంట. అలానే కొనసాగుతూ కొంచెం నవ్వులతో వైరంతో ఎత్తుకు పై ఎత్తులతో ఏ మాత్రం పక్కకు చూడనీయకుండా కట్టిపడేసిల్లా ఏంటే సుకుమార్ గారా. అంతలోనే విరామం వచ్చేసింది. మాకైతే పోసుకోనీయకుండా విరామం కూడా ఇవ్వలేదు. రెండో సగం అలాగే కొనసాగించేశారు. కానీ నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి కొంచెం చూసేందుకు లేకుండా పోయింది అనుకోండి. ఇంకోసారి ఎటు వెళ్ళాలి కదా, ఇబ్బంది ఏమి లేదులే. విరామం ముందున్న అదే ఊపుతో రెండో సగం కూడా సాగింది కదా. కొంచెం హడావిడి జరుగుతుంది. మళ్ళీ ఏందబ్బి ఏదో తగ్గుతోందే అనుకునే లోపు ఒక పెను తుఫానుతో ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపిరి బిగ్గబెట్టుకుని చూసేలా చేసిల్లా. నేనైతే ఏందిరా ఇది అన్నట్టు అఘోరంతో గుండె డబడబా గట్టిగా కొట్టుకుంటున్నా. ఒక నరసింహుని ఉగ్ర తాండవం అంటే సగం మనిషి సగం మృగంలా చేసిన వేటను చూసి ఉలిక్కి పడిల్లా. నేనెప్పుడు చూడని దృశ్యాలరా నాయన అదే. నేనెప్పుడు అనుభవించిన అనుభూతి అదే. ఆ తర్వాత ముగింపులో కుటుంబ అనుబంధ నాటకీయతతో అంతా శుభం భూయాత్ అనుకునే లోపు మరో మలుపు ఉందని చూపించిల్లా ఆయన. అది తర్వాత అధ్యాయానికి కొనసాగింపుగా జల్కుమనేలా ఒక భావోద్వేగ పేలుడుతో ఈ అధ్యాయాన్ని ముగింపు పలికేసిల్లా. ఏంది ఇదంతా నీ అనుభవాన్ని అదేనండి ఫీలింగ్స్ చెప్పినావు. మాకు కూడా చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతుందని తెలిసేలా చేసావు, కానీ అసలు విషయాల గురించి చెప్పవా ఏంది అని అడిగారు మీరు. అదేనబ్బా, పుష్ప నటన, అదే అల్లు అర్జున్ గురించి చెప్పినావా, మన గుండె దడదడ రష్మిక గురించి చెప్పినావా, ఇంకా ఉన్నారు కదా సాంకేతికంగా డిఎస్పి గురించి, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, ఇంతటికీ కారణమైన సుకుమార్ గురించి చెప్పినావా. ఆ లెక్క ఎప్పుడు తేలుతా అని అడిగారు మీరు. ఓరోరి నీ బండబడా, ఏం తొందర, నువ్వు ఎక్కడికైనా పోవాలా ఏంది? నేను ఈడనే ఉన్నాను కదా, ఆ లెక్క కూడా తీరుతాగానే ముందు ఒకటి చెప్తా ఇను. కొన్ని చిత్రాలకు కథే బలం. ఆ కథ నడిపే కథనంతో కథానాయకుడు కథానాయకి సహాయ పాత్రలు అన్ని ముడిపడి ఉంటుంది. పుష్పాల కాదబ్బా, ఆడి ప్రయాణమే, ఆడి ఎదుగుదలే. వాడిని తీసుకెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో పెడితే అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేదే కథా కథనమ్మా.
అది వదిలేసి ఇందులో కథ లేదు, సున్నం లేదు అని బాగానే కథలు పడుతున్నారు కదా కొంతమంది పని కట్టుకునే. పుష్పతో ఎలాంటి వారం ఎవ్వారం పెట్టుకుంటాడో, వారికి ఎవరికి ఎంతెంత ఎర్రి ఉంటుందో అంతలా ఉంటుంది నాటకీయత. అందులో పుట్టే సన్నివేశాల విపరీతంతో, అప్పుడు కలిగే భావోద్వేగాల తీవ్రతతో మనకు ఉద్వేగము, ఉద్రేకము ఇలాంటి అనుభూతులు కలుగుతాయబ్బా. పుష్పగాడి దృష్టికోణంలో నుంచి మనకు తన గురించి తన ఆరాటం, ఆలోచన, ఆవేశమే కాదు ఆవేదన కూడా నేరుగా అనుభవించేలా చేయగలిగారు కాబట్టే 3 గంటల 20 నిమిషాల చిత్రం అప్పుడే అయిపోయిందా అని అనిపించేలా చేసిల్లా. మరే అన్ని అద్భుతాలే అంటావా ఏంది నువ్వు అని అడిగితే కొన్ని ఇంకా బాగా చేసి ఉండొచ్చప్పా. అదే ముందుగా చెప్పాను కదా, పుష్ప ఆవిష్కరణ కొంచెం సచ్చుగా ఉనింది. అలానే ఈ అధ్యాయానికి అవసరం కూడా లేదనిపించింది. అదే ఆ జపాన్ సన్నివేశం అతికించినట్లుగా ఉంది. వేరే ఏదైనా ఆలోచించాల్సి ఉండాల్సిందబ్బా. అలానే అప్పుడున్న పోరాటం కూడా ఎక్కువసేపు లాగిల్లా, ఎప్పుడైపోతుందబ్బా అనిపించేలా చేసిల్లా వాళ్ళ. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సన్నివేశం అయితే KGF 2 లాగా ఉంటుందేమో అని ఊహించిల్లా. కానీ సుకుమార్ గారు దాన్ని ఇంకో కోణంలో చూపించారులే. నాకు ఆ సన్నివేశంలో పుష్ప చూపించిన ఊపికి, భావోద్వేగానికి, అక్కడ జరిగిన దానికి పొంతనే లేకుండా విరుద్ధంగా అనిపించిల్లా. మరే ఇంకా చూస్తే మొదటి అధ్యాయమైనా ఈ అధ్యాయంలో అయినా ఇంతవరకు ఎంత కష్టం వచ్చినా పుష్పను ఇప్పటి వరకు ఎక్కడ పచ్చి తాగుబోతలా చూపించిందే లేదు. కానీ ఓ ముఖ్య సంఘటన తర్వాత పుష్ప పాత్ర రూపకల్పనకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు పెట్టిల్లా. ఇది నేను కేవలం తాగుబోతానని గురించి మాత్రమే చెప్తున్నానబ్బా. తాగిన తర్వాత ఆయన చేసిన లేక చెప్పిన విషయం గురించి కాదు. నాకు ఈ 3 ఇబ్బందులు అంతే, ఇవి మాత్రమే. ఆ తర్వాత పెద్దగా లోటేం లేదు. కానీ నాకు అనిపించకపోయినా ఈ ఎక్స్లో ప్రధానంగా బన్వర్ సింగ్ షెకావత్ పాత్రను తక్కువ చేశారు అని చెప్పుకొస్తున్నారు చాలా మంది. మతుండే మాట్లాడుతున్నారా మీరు? సుకుమార్ గారు ఆ పాత్రని ఎలా అయితే మొదటి అధ్యాయంలో చూపించారో అదే రూపకల్పన కన్సిస్టెన్సీతో ఇందులో కూడా కొనసాగించారు కదా. షెకావత్ ఒక ఎక్సెంట్రిక్ ఎరాటిక్ రూపకల్పన బా. మొదటి భాగంలోనే తను కార్ సీట్ ను వెనుక తీసుకునేందుకు పిచ్చోడ్ల మనుషుల్ని చంపేసి వాడు తేడాగాడని చెప్పిల్లా. ఆ సంఘటనలో తనకు ఆలోచన తక్కువ అని చూపించారు కదబ్బా. మరీ అంత ఎదవను చెయ్యాలా ఇందులో అని మీరు అడగచ్చా. అది సరైన వాదనే. కానీ అసలు రూపకల్పనే చెత్త అంటే మాత్రం ఒప్పుకునేదిలే. షెకావత్ తెగించగలడు, ఎత్తులేసి కొన్నిసార్లు వ్యూహాత్మకంగా కూడా చేయగలడు. అది చూపించారు కదబ్బా ఇందులో కూడా. ఒకే ఒక్క చోట అదే పుష్ప విసర్జనం చేసుకునే సన్నివేశం ఉండకపోయినా, లేక అది వేరే రకంగా చిత్రీకరించి ఉండొచ్చు, ఒప్పుకుంటా. ఎందుకంటే ఫాఫా గారు కథానాయకుడిగా చేస్తూ చాలా మంది అభిమానాన్ని పొందిన తరువాత ఆయనకు అవమానం అన్నట్లుగా భావించారు కాబట్టి అది నేను ఒప్పుకుంటా. ఆయన గొప్ప నటుడు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు ఏమో గానే ఆయన ఆదరించేవారు తట్టుకోలేకపోతున్నారేమో. అది వాళ్ళ తప్పు కాదు. కానీ అది మాత్రం చేయకుండా ఉంటే ఇన్ని అభియోగాలు ఉండేవి కాదు సుకుమార్ మీద. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు అడిగిల్లా, నేనేం అడిగాననేవు ఓరోరే. అదేనబ్బా, నటీనటుల గురించే, సాంకేతిక నిపుణుల గురించి చెప్పమన్నావు కదా. ఇప్పుడు మాట్లాడుకుందా. వెళ్ళిపోతానంటే ఊరుకోను, మొత్తం ఇని ఆనందంతో పోండబ్బా. ఏమా తొందర? సాంకేతికంగా చూస్తే దేవి ఎంత పని చేసేసాడు. పాటలన్నీ చిత్రంలో అద్రిపోయేలా చేసిల్లా. పుష్ప పుష్ప అనే పాట ఫీలింగ్స్ అయితే మనకు కూడా ఫీలింగ్స్ తెప్పించిల్లా. చూసేసరికి పాట మనల్ని ఆశ్చర్యపరిచిందబ్బో. అలానే కిసిక్ కూడా చిత్రానికి సరిపోయిల్లా. అంతకు మించే నేపథ్య సంగీతం అద్రిపోలా. ముఖ్యంగా జాతర సన్నివేశంలో, అలానే ఆ చివరి పోరాటంలో పూనకాలు వచ్చేలా చేసిల్లా ఏంది. ఎడిటింగ్ మాత్రం కొంచెం మెరుగ్గా చేసి ఉండొచ్చబ్బా. అదే మాట్లాడుకున్నాం కదా, పుష్ప ఆవిష్కరణలో మొదటి పోరాటానికి ముందు చాలా అనవసర సంభాషణలు ఉంటాయి. చాలా కోసేసి ఉండొచ్చబ్బా అక్కడ. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పుష్ప నీకు అది చేశానని ఉన్న ప్రతోడికి చెప్పేది బాగోలేదంతా. అది కేవలం ఇద్దరితో చెప్పి మిగతా అది కోసేసి ఉండొచ్చు. అలానే చివరి పోరాటం బాగున్నా అందులో ఉన్మాదంలో
మృగంలా చేసిన ప్రక్రియను కేవలం 1-2 సార్లు మాత్రమే పెట్టి ఆ ప్రక్రియ వరకు మిగతాది కోసేసి ఉండొచ్చు. ఇదంతా చేసుంటే చిత్రం మొత్తంలో నుంచి ఒక 5-7 నిమిషాల వరకు తగ్గించి ఉండొచ్చు. ఛాయాగ్రహణం తీరు బాగునిందబ్బా. జాతర అలానే చివరి పోరాటంలో పుష్ప చిన్న చిన్న హావభావాలను చాలా బాగా చూపించిల్లా. మొత్తం ముఖం పెయింట్ వేసుకున్నా మనకి పుష్ప ఫీలింగ్స్ బాగా తెలియజేసిల్లా వాళ్ళ. సుకుమార్ గురించి మాట్లాడుకుందాం ఉండు. ముందు మిగతా నటుల గురించి చెప్పుకుందాం రా. నటీనటుల్లో పుష్ప తర్వాత ఎక్కువగా చిత్ర అద్భుత అనుభూతికి కారణం ఎవరు అనుకుంటివే? శ్రీవల్లి పాత్రే కదా ఏంది? మన గుండె దడదడైన రష్మిక మందాన అబ్బా. మీకు తెలిసిందే కదా, మన తెలుగింటి కోడలు కాబోతుంది తొందరలో. ఇందులో చాలా చోట్ల తన నటనతో సెలరేగిపోయింది. ఇందులో తన అత్యుత్తమ నటన ప్రదర్శన చేసిందని చెప్పేయచ్చబ్బా. ముఖ్యంగా జాతర అయిపోయిన సన్నివేశంలో జరిగిన సంభాషణలో జీవించేసింది అంతే, మర్చిపోలేని నటన. శ్రీవల్లి తర్వాత ప్రధానంగా బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చేసిన ఫహాద్ ఫాజిల్ గారు చాలా బాగా చేశారు. ఆయనకు తన నట జీవితంలో ఇదేమి తన అత్యుత్తమ పాత్ర కాదు, కానీ ఆయన నటనకు మాత్రం ఏ మాత్రం కొదవలేదు. ఆయన పాత్ర గురించి మనం ముందుగానే చాలానే మాట్లాడేసుకున్నాం కదా. ఇప్పుడు కిసిక్లో శ్రీలీల నృత్యం బాగునిల్లా. అంతగా ఉండదు అనుకున్నాను కానీ అబ్బో అబ్బో చాలా బాగునింది. ఇప్పుడు ముందు సుకుమార్ గురించి, ఆ తర్వాత అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. సుకుమార్కు కథన రచన పరంగా, దర్శకత్వం పరంగా అత్యుత్తమం రంగస్థలం, అది నిర్వివాదం అబ్బా. ఇప్పుడు పుష్ప 2 ఆ కోలో చెందినది కాదు, అంత గొప్ప చిత్రమా కాదు. సుకుమార్ గారు చాలా తెలివైన రచయిత. ఆయన చాలా సార్లు చెప్పినట్లే ఇది కేవలం అల్లు అర్జున్ని పుష్ప పాత్రలో గొప్పగా నటుడిగా ఆవిష్కరించేందుకే, తను అత్యుత్తమ నటన ప్రదర్శించేందుకు మాత్రమే పనిచేసింది ఆయన కలం. అదే ఆయన ప్రధాన లక్ష్యం. అందరూ ఈ చిత్రంలో ప్రధాన సంఘర్షణ పుష్పకు షెకావత్ అనుకుంటున్నారు, కానీ అది ద్వితీయ సంఘర్షణ అబ్బా. ప్రధాన సంఘర్షణ నా విశ్లేషణలో పుష్పకు తను ఎంత ఎత్తుకెదిగినా, తను చిన్నతనంలో కోల్పోయిన గుర్తింపు, తన ఇంటి పేరు కోసమే సంఘర్షణ. ఆ సంఘర్షణే ప్రధానం. ఆ క్లోజర్ కోసమే ఈ 2వ అధ్యాయం అంతా. అది తెలియక షెకావత్ కు అన్యాయం జరిగింది, షెకావత్ అని ఏడుపులేందబ్బా. అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. చేస్తే మీ సొత్తు ఏమైనా పోతుందా? పుష్ప మొదటి అధ్యాయంలో ఎక్కువ మంది ఎక్కువగా మొరపెట్టుకునింది, చిత్రమంతా అయ్యాక బన్వర్ సింగ్ షెకావత్ ని పరిచయం ఎందుకు చేశా, మా తలకాయ ఎందుకు తిన్నా అని చెప్పుకొచ్చారు కదా. దానిని ఒక విధంగా సరిదిద్దుకున్నారు. ట్రైలర్ విశ్లేషణలో నేను చెప్పినట్లు జగపతి బాబుని ఒక జాతీయ ప్రభుత్వంలో మంత్రిగా, అలానే ఇంకొక పాత్రను ముందుగానే పరిచయం మనకు అలానే పుష్పకు చేసిల్లా. వారితో ద్వితీయ సంఘర్షణ, ఆ సంఘర్షణను ఆధారంగా చేసుకుని ప్రధాన సంఘర్షణ తీరేందుకు ముడిపెట్టిన విధానం అబ్బో ఎంత బాగా ఆలోచించి కథనాన్ని అల్లాడు సుకుమార. ఇంకో విధంగా ఆ పొరపాటును కొనసాగించారు కూడా. అది పుష్ప ఆవిష్కరణ కోసం జపాన్ సన్నివేశం పెట్టడం, కావాలని అదేదో కళ అనిపించేలా చేసి ప్రపంచక సాంఘిక మాధ్యమాల్లో ఏదో చర్చ జరుగుతుందని ఆశపడి చేశారా, లేక 3వ అధ్యాయానికి ముడిపెట్టడానికి పెట్టిందా అని ఒక తికమకనైతే పెట్టారనుకో, అనవసరం అనిపించిల్లా. ఏమైంది సుక్కుకే అని అనిపించేలా ఉనింది అది. ఇంకా మాట్లాడుకుంటే ఆయన చేసిన ఇంకా మంచి సన్నివేశాల గురించి మాట్లాడుకోబల్లా. నేనెప్పుడు చూడని విధంగా పాటకు కూడా ముందు నుంచే విత్తనాలు నాటుతుల్లా. ఫీలింగ్స్ పాట మొదట్లోనే శ్రీవల్లి ఆ ఊసెత్తుతానే మామూలుగా అయితే పాట వచ్చేస్తుంది, కానీ ఆ తర్వాత మరో సందర్భంలో సముచితంగా ఉన్నప్పుడు మనకు ఫీలింగ్స్ కలిగి ఇప్పుడు పాట వేసుకోండ్రా రే అని చెప్పాలనిపించినప్పుడు కథ వచ్చింది పాట. ఉర్రూతులాడించిల్లా మనల్ని. ఆ పాటలో రష్మిక ఉంటుంది ఎందుకులే. అలానే కిసిక్ గురించి మనకి మొదటి సగంలో విత్తనం నాటి 2వ సగంలో కోతకొచ్చినప్పుడు కూడా ఇప్పుడు వేసుకో అని మనకు అనిపించినప్పుడే కదా పాట వచ్చి ఒక ఊపు ఊపిందే. మొత్తంగా చూస్తే ఈ చిత్రం రాసేందుకు 1 సంవత్సరం, తీసేందుకు 2 సంవత్సరాలు అవసరమా అని ఆలోచిస్తే అబ్బే ఏముందంత లేదు, అంత అవసరం లేదనిపించింది అబ్బా నాక.
అలానే ఆయన అత్యుత్తమ చిత్ర పట్టీలో మొదటి 3 చిత్రాల్లో మాత్రం పుష్ప 2 ఉండదనుకో. చిత్ర విజయానికి అత్యుత్తమ చిత్రానికి చాలా తేడా ఉందబ్బా. దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాంలే. ఇప్పుడు ఎవరి కోసం ఈ చిత్రం తయారైందో, ఎవరి కోసం మొత్తం దేశం ఎదురు చూసిందో ఆయనేనబ్బా. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించిల్లా మనకే. జాతర సన్నివేశం మొత్తం తన నృత్యంతోనూ ఆయన ముఖ కదలిక హావభావాలను అద్భుతంగా చేసిల్లా. అలానే ఆడవారిగా తన ఆహార రీతిని విపరీతంగా మలుచుకున్నలా. కావాల్సిన దానికంటే ఎక్కువ ఉద్వేగం కలిగింది మనకే. తర్వాత బిడ్డ పుడుతున్నాడన్న ఆనందం వీడి శ్రీవల్లి దగ్గర అమ్మాయి కావాలని బాధపడినప్పుడు మనం కళ్ళు సమర్చకుండా ఉండలేకపోయిల్లా. ఏందయ్యా ఏడిపించేశావా అన్నట్టు ఉన్నిల్లా మనకే. ఆ తర్వాత చివరి పోరాటం కొంచెం జలధరింపుగా ఉన్నా జుగుప్సకరంగా లేదు. భావోద్వేగం తార స్థాయికి చేరిల్లా. పుష్ప పాత్ర అల్లు అర్జున్కే రచించిన పాత్ర బదే. ఆయన తప్పితే ఎంత ఆలోచించినా ఎవ్వరు చేయలేరనిపిస్తుంది. గొప్ప నటుడిని అనిపించుకోవాలని ఎన్నోసార్లు చెప్పిలా అతన. పుష్పకే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వచ్చింది. అందులో కేవలం పొగరబోత్తనాన్ని, అలానే భుజాన్ని పైకెత్తి ఆహార రీతిని మార్చుకున్న విధానానికే ఇచ్చేసారా. ఇందులో ఇలా జాతర, ఆ చివరి పోరాటం, చివరిలో చిన్నపిల్లాడిలా మారిపోయిన విధానం నాకైతే తన ఇప్పుడు పూర్తి స్థాయిగా గొప్ప నటుడిగా ఆవిష్కరించుకునిలా. ఏమైనా అనుకోండి, తన పైన మహానటుడి వైపుకి అని తేల్చేశాడు ఆయన. తెలుగు చలనచిత్ర కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆయన శకం మొదలైందిలా. ఆయన నటనతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి గారితో కలవకుండానే దుడ్డు అదే వసూల రూపంలో రాజమౌళి గారి చిత్రాన్ని దాటి చూపించిల్లా. అలానే కేవలం హిందీ వసూల్లో షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం మొదటి రోజు వసూళ్లను కూడా దాటడం మాత్రం ఇంకా గొప్ప సాధనే కదా. ఇక ఒకటే తేల్చుకోవాల్సిందబ్బా, హిందీలో పుష్ప కాబట్టి షారుఖ్ ఖాన్ ని దాటాడా, లేక అల్లు అర్జున్ ఏ పాత్రలో ఏ చిత్రంతో వచ్చినా అలా ఎస్ఆర్కే సల్మాన్ ఖాన్లు కూడా అల్లు అర్జున్ వసూలను దాటేందుకు కష్టపడాలేమో అని మాత్రం వేచి చూడాలి. నాన్ రాజమౌళి తెలుగుకు మాత్రమే పరిమితమైల్లా. ఇక నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్ అని చెప్పుకునేంతలా జాతీయ స్థాయిలో మారతాడా లేదా అన్న ప్రశ్న మాత్రమే మిగిలిందే. మీరేమంటారా? మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ఏకైక ప్రియమైన తెలుగు విశ్లేషకుడబ్బా. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.